ఈ తాళిని నా మెళ్ళో ఎవరు కట్టారో? అంటే నాకు మ్యారేజ్ అయిపోయిందా? అసలు నేనెవర్ని? ఒక వెధవని నమ్మి వచ్చానని నాకు తెలుసురా. కాకపోతే చిన్న ఆశ. నక్కల శిరీష ఇంటి చుట్టూ కాపలా కాసే నీకు పొరపాటున శిరీష దొరుకుతుందేమోనన్న ఆశ. శిరీష నా దగ్గరుంటే మీతో ఈ తొక్కలో బేరాలెందుకురా? అది భవానీ గారికి అకౌంట్స్ లేదు డౌట్ ఉందంటేనే చెప్తున్నాను మేడం. భవానీ చెప్పు తీ. అంటే వీణ్ నన్ను పట్టుకునే కార్యక్రమంలోనే ఉన్నాడన్నమాట. పోలీసులను అడిగితే నా గురించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమో. ఇదేంటి ఇక్కడుంది? ఎవరండి? ఎవరు అని అడిగితే సమాధానం చెప్పకుండా నవ్వుతారేంటి? భలే యాక్ట్ చేస్తున్నవే. యాక్టింగ్ ఏంటి? నేనెవరో మీకు తెలుసా? అడుగుతుంటే అటూ ఇటూ చూస్తారేంటి? ఏంటిది కొత్త డ్రామా ఆడుతుందేంటి? నేనెవరినో తెలిస్తే నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి. ఏంటిది విచిత్రంగా ప్రవర్తిస్తుంది? దీన్ని నమ్మొచ్చా? ఏంటి ఆలోచిస్తున్నారు? తీసుకెళ్ళండి. ఈరోజు ఏం జరిగితే జరగని దీన్ని తీసుకెళ్లి స్కెచ్ చేస్తే సరిపోతుంది. మిమ్మల్ని తీసుకెళ్ళండి. అలాగే. టాక్సీ ఇలా రా. కూకట్పల్లి వస్తావా? ఓకే ఎక్కండి సార్. ఓకే రండి కూర్చోండి. ఎక్కండి. పోనీ. ఈ ఫోటోలోని వ్యక్తిని చూసావా? లేదు సార్, ఎక్కడ చూడలేదు. నేను మీకు బాగా తెలుసా? చాలా చాలా బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు. ఏ రా రా.
ఈ ఫోటోలోని వ్యక్తిని చూసావా? చూడలేదు సార్. ఈ ఫోటోలోని వ్యక్తిని చూసావా? చూడలేదు సార్. తెలీదా? తెలీదు సార్. వెళ్ళు వెళ్ళు. ఆ వెనకాల కార్ కూడా చెక్ చేయండి. వెనకాల డిక్కీ కూడా చెక్ చేయి. వెనక వాడు నా కోసమే చెక్ చేస్తున్నాడు. ఖచ్చితంగా దొరికిపోతాడు. ఏమైంది? పోలీస్ చెకింగ్ మేడం. మనం దిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదామా? కూకట్పల్లి చాలా దూరం ఉంది సార్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఎలా వెళ్తారు? కరెక్టే కదా? 2 నిమిషాల్లో అయిపోతుంది సార్ చెకింగ్. బాబు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసావా? చూడలేదు సార్. చూడలేదా? సార్ సార్ సార్, హలో, అలా పరిగెత్తున్నాడేంటి మేడం? అదే నాకు అర్థం కావడం లేదు. మా ఇల్లు చూపిస్తానని చెప్పాడు. మీ ఇల్లు చూపించడం ఏంటి? నేను మర్చిపోయాను కదా. మర్చిపోయారా? చీ, తిక్కల గిరాకీలా ఉంది. ఇందాక నేను చూసింది ఈ పోలీస్నే కదా. ఏంటమ్మా ఎక్కడున్నావు? యాక్చువల్గా నేను అదే కార్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చిందా? నా గురించి నేను తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఈ పోలీస్కి నా గురించి బాగా తెలిసినట్టుంది. చెప్పమ్మా. కార్ ట్రబుల్ ఇచ్చింది. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? మా ఇల్లు మీకు తెలుసా? అదేంటమ్మా అలా అడిగావు? సారీ, ఏదో మూడ్లో ఉండి అలా అడిగేశాను. తెలియకుండా ఎలా అడుగుతారులేండి. సరే పదమ్మా వెళ్దాం. ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. సరిగ్గా చూసి చెప్పు. లేదు సార్, వెళ్ళు, వెళ్ళు. చూడలేదు. కానిస్టేబుల్ సార్. వెహికల్స్ అన్ని చెక్ చేయండి. ఓకే ఓకే సార్. ఆ, వెళ్ళు. ఓకే సార్. దేవుడా, నేనెవరినో, నా వాళ్ళెవరో ఈ పోలీస్ ద్వారా తెలియాలి. ఏంటమ్మా సంగతులు? ఏముంది, అంతా మామూలే. ఆ పరశురామ్ గడి కోసమే సిటీ అంతా చెక్ చేస్తున్నామమ్మా. పరశురామా? వాడెవడో? దొరుకుతాడమ్మా, ఖచ్చితంగా దొరుకుతాడు.
దిగమ్మా. పరాయిలులా అలా చూస్తున్నావేంటి? మీ ఇల్లే కదా, దిగు. మా ఇల్లు ఇదేనా? ఇప్పుడు నేను అమ్మా నాన్నల్ని చూడబోతున్నాను. నా గురించి నేను తెలుసుకోబోతున్నాను. అమ్మా, అమ్మా, ఏమైంది బాబు, మీరొచ్చారేంటి? పోలీస్ ఆఫీసర్గా రాలేదమ్మా, ఒక బంధువులా వచ్చాను. తన కారు దారిలో ట్రబుల్ ఇచ్చిందంట, అందుకే డ్రాప్ చేసి వెళ్దామని వచ్చాను. ఫోన్ చేస్తే నాన్నగారు వచ్చేవారు కదమ్మా. పాపం తనకెందుకు శ్రమ పెట్టావు? ఇందులో శ్రమేముందమ్మా. సరే, ఇక నేను బయలుదేరతానమ్మా. కాఫీ తాగెళ్ళు బాబు. పర్వాలేదమ్మా, వెళ్ళొస్తానమ్మా. నీకు కాఫీ తీసుకురమ్మంటావా? ఆమ్, మ్, మ్. ఏంటమ్మా అలా ఉన్నావు? రామ్మా, ముందులా కూర్చో. ఈ మధ్య నువ్వు సరిగ్గా భోంచేయట్లేదు, నిద్రపోవట్లేదు. నువ్విలా బాధపడుతుంటే నేనెలా తట్టుకుంటానమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. అదంతా ఓ పీడకల్లా మర్చిపోమ్మా. కాఫీ తీసుకొస్తానుండమ్మా. నేను సరిగ్గా భోంచేయడం లేదని, నిద్రపోవడం లేదని నా గురించి ఇంతలా ఆలోచించే అమ్మా నేను 2 రోజుల నుంచి కనిపించకపోతే నా గురించి పట్టించుకోలేదేంటి? పైగా జరిగిందేదో జరిగిపోయింది, అదంతా పీడకలు అనుకుని మర్చిపోమంటుందేంటి? అసలేం జరుగుంటుంది? అంత అయోమయంగా ఉంది. ఇది మా ఇల్లైతే నాకేమైనా జ్ఞాపకాలు గుర్తుకు రావాలి కదా. శిరీష ఎక్కడుందో ఏమైపోయిందో అర్థం కావడం లేదు. పరిస్థితి చేయిదాటిపోకముందే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంకుల్. శిరీష పొరపాటును కూడా ధర్మతేజ చేతికి దొరకకూడదు. ఒకవేళ దొరికిందంటే వాడి శకుని బుద్ధి బయటపడతాడు.
రకరకాల వ్యూహాలు రచిస్తాడు. ఒక రకంగా శిరీష ప్రాణాలకు కూడా ప్రమాదమే. అవునమ్మా, అలా అని పోలీసులని ఆశ్రయించినా మీడియాని ఆశ్రయించినా కొత్త ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. హలో, విష్ణువర్ధన్ గారు, నేను జీకేని మాట్లాడుతున్నానండి. చెప్పండి జీకే. పరశురామ్ ఇంకా మా డిపార్ట్మెంట్కి దొరకలేదండి. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత మీ పల్లవి కేసులో ముఖ్య సాక్షి అయిన భవానీ వాళ్ళ అమ్మని కూడా చంపేశాడు. యాక్చువల్గా ఆ రోజు భవానీనే టార్గెట్ చేశాడు. భవానీని కాపాడబోయి వాళ్ళ అమ్మ చనిపోయింది. వాడి వలన భవానీకి ఎంత ప్రమాదం ఉందో శిరీషకు కూడా అంతే ప్రమాదం ఉంది. పరశురాం పరారీలో ఉన్నంత వరకు శిరీషకి ప్రతిక్షణం సెక్యూరిటీ కల్పించండి. ఇప్పుడే శిరీషని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. శిరీషని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. శిరీషని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తున్నారా? అవును, తన కారేదో ట్రబుల్ ఇచ్చినట్టుంది. దారిలో కనిపిస్తేనూ ఇంటి వరకు డ్రాప్ చేసి వస్తున్నాను. మీరు చూసింది మా శిరీషేనా? అదేంటండి అలా అడిగారు? ఏం లేదు, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేసేది, అందుకని. దాందే ఉందండి. స్పాట్లో నేను కనిపించాను కాబట్టి నా హెల్ప్ తీసుకుంది. ఓకే ఓకే. ఎనీహౌ, టేక్ కేర్ ఆఫ్ హర్. బాయ్. థ్యాంక్ యూ జీకే. ఏమైంది అంకుల్? నువ్విక్కడే ఉంటే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశానని జీకే అంటున్నాడేంటి? అంటే జీకేకి శిరీష కనిపించిందన్నమాట. శిరీష ప్రస్తుతం మన ఇంట్లోనే ఉందన్నమాట. అర్జెంటుగా మనం వెళ్ళకపోతే ఈ నిజం తెలిసిపోతుంది. లెట్స్ మూవ్. శిరీష, శిరీష ఎక్కడికెళ్ళింది? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా. శిరీష, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది?
కేశవ్ అంకుల్, చెప్పమ్మా. ముందు మీరు వెళ్ళండి అంకుల్. సిచ్యువేషన్ ఏంటో చూసి చెప్పండి. అవసరాన్ని బట్టి నేనొస్తాను. ఇద్దరిని ఒకేసారి చూస్తే కృష్ణమూర్తి గారు కూడా కంగారు పడతారు. పరిస్థితిని బట్టి ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. దీనికెంత పొగరు! నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది. హలో, నన్నా? నిన్నే. చెప్పండి. ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఎవరు మీరు? ఎవరో గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను.